ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క శుద్ధీకరణ కొడుకులో ప్రభువే మనతో మాట్లాడును గాక. అందరూ జాగ్రత్తగా ప్రభు మాటలాలకేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము తప్పించుకున్నట్లు కానుకుంటును. నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించుకోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఈ వచనంలోంచి, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము అని చెప్తున్నాడు. చెప్పండి, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో. తర్వాత వెనుకకు చూడకు, ఈ మైదానములో ఎక్కడ నిలవద్దు, నీవు నశించిపోకుండా పర్వతానికి పారిపో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మీరు పారిపోండి, మీరు సొదొమ గుమ్మరలో ఉండొద్దు. సొదొమ గుమ్మరలో పిల్లలు మొదలుకొని యవనస్తులు వృద్ధుల వరకు కూడా కామముతో పాపముతో నింపబడిపోయి ఉన్నారు. ఆఖరికి లోతు ఇంటికి వచ్చిన దూతలను కూడా, ఇంటికి వచ్చినటువంటి వారితో కూడా పాపం చేయడానికి వారు ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు లోతు బయటకు వచ్చి, నా యొక్క 2 కుమార్తెలు ఉన్నారయ్యా, వారితో పాపం చేయండి, కానీ వీరిని మాత్రం ఏమి చేయకండి అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఆఖరికి ఈడెవర్రా ఇక్కడికి వచ్చి ఏదేదో మనతో మాట్లాడుతున్నాడని ఆఖరికి లోతును కూడా వాళ్ళు గాయపరిచి కొట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో లోపటి నుంచి ఇంటికి వచ్చినటువంటి ఆ దూతలు, యెహోవా దూత మరియు కొంతమంది దూతలు ఉన్నారు అక్కడ, వారు చెయ్యి పట్టుకొని లోపలికి లాసి డోర్ వేసేసారట. ఆమేన్. ఆ తర్వాత వాళ్ళ కళ్ళకు అంధత్వాన్ని కలగజేశాడట. డోరు కూడా వాళ్ళకి కనబట్టలేదు. ఇంకా గట్టిగా ఒకసారి సోదరం చెప్పండి. డోర్ కనబడట్లే, ఇంకా తలుపేసేస్తే వాళ్ళ కళ్ళు మసకలు వచ్చేసాయి. ఇంకా కళ్ళు కనపట్లే, ఇంకా వాళ్ళకి మసకలు వచ్చేసాయి. ద్వారం ఎక్కడుందో అని ఎత్తుక్కుంటున్నారు. అంత పాపము చేత విపరీతమైపోయినటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా, పాపంతో నిండిపోయిందండి ఆ పట్టణం. అందుకనే 18వ అధ్యాయము 21 వచనాల్లో ఆ సొదొమ గురించి మాట్లాడాడు. చూడండి. దానికి కొంచెం బేస్ పెట్టు లైట్గా. చూసారా, వారి పాపము బహుభారమైనది. నాది కాదు, దాంది పెట్టమని. వారి పాపం అంటే ఎలా ఉందంట? బహు భారమైపోయిందంట. పాపము భారమైపోయి వాళ్ళు భూమికి బరువైపోతున్నారు. ఆమేన్. బహుభారంగా వాళ్ళ పాపం ఉందట. అయితే ఒకటే ఆయన చేయదలుచుకుంది, అగ్నిని పంపించి, అగ్ని గంధకాలు పంపించి పట్టణాన్ని కాల్చేద్దాం అనుకున్నాడు. ఆమేన్. ఏం పంపించి? పిల్లోడు మొదలుకొని పెద్దోడు వరకు అందరూ కూడా ఏమండి చెడిపోయిన మనస్సుతో,
బ్రతుకుతుంటే దేవుడు ఇంకా ఎందుకు వీరిని భూమి మీద ఉంచేది అని చెప్పేసి అందరినీ అగ్ని చేత అగ్ని గంధకాలు కురిపించి కాల్చివేయాలనుకున్నాడు పట్టణాన్ని. ఆమేన్. అయితే లోతు కుటుంబాన్ని మాత్రం ప్రభు కాపాడాలనుకున్నాడు. ఆమేన్. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ దినముల్లో నోవహు దినాల్లో కూడా అంత జలప్రళయం వచ్చి నాశనం అయిపోయారు, కానీ ఒక్క కుటుంబం మాత్రం కాపాడబడింది. అది నోవహు కుటుంబం మాత్రమే. ఎందుకంటే నోవహు కుటుంబం ఏ పాపము లేని పరిశుద్ధమైన కుటుంబం. ఆ కుటుంబం ఆమేన్ దేవుని కొరకు సిద్ధపరచబడిన కుటుంబం, భయభక్తులు కలిగిన కుటుంబం, లోకస్తుల్లాగా లేకుండా ఒక ప్రత్యేకంగా జీవిస్తున్న కుటుంబం అది. లోతు కుటుంబం కూడా ప్రభు ఆ సొదొమ గొమొర్రా యొక్క ప్రజల పాపము చాలా ఘోరంగా నింపబడిపోయి ఉన్న నీతిమంతుడైన లోతును బట్టి ఆ కుటుంబం అంతటిని రక్షించాలని ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్ర. కాపాడాలనుకుంటున్నాడు. అందుకని వారితో చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఉండొద్దు, నీ కూతుళ్ళకి అల్లుళ్ళు కాబోతున్నారే, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయబోతున్నావు కదా, కొత్తగా నీ అల్లుళ్ళు కాబోతున్నారు, నీ అల్లుళ్ళను, పెళ్ళాడనయ్యున్న నీ అల్లులను, నీ 2 కూతుర్లను, నువ్వు నీ భార్య అందరు కలిసి పారిపోండి. ఎక్కడికి పారిపోండి? పర్వతం మీదకి పారిపోండి. ఆమేన్. ఎక్కడ ఉండొద్దు, సొదొమ గొమొర్రాలో ఉండొద్దు, మీరు పారిపోండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంటండి, ఆ సొదొమ గొమొర్రా, ఈ సొదొమ గొమొర్రా కదా, ఏ గొమొర్రా చెప్పాలి? ఆ సొదొమ గొమొర్రా బహు పాపముతో నింపబోయి బహు భారంగా ఉన్నది వాళ్ళ పాపం అని చెప్పేసి అగ్ని గంధకాలు కురిపించి పాడు చేయాలనుకుంటున్నాడట. అందుకని మీరు పారిపోండి. ఇప్పుడు చదవండి అన్నమాట. 17 వచనం, 16, 17 కూడా చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, తన 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపమ్ము. ఈరోజు పాఠం పారిపమ్ము. ఆమేన్. ఏంటి? పారిపమ్ము. నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపమ్ము. ఆమేన్. పారిపమ్ము. నువ్వు వెనక్కు చూడొద్దు, ఇంకా మరలా లోకం వైపు పాపం వైపు చూడొద్దు, ఇంకా వెనక్కు చూడొద్దు. ఇంకా నువ్వు నశించకుండా ఉండాలంటే పర్వతానికి పారిపో. హల్లెలూయా, హల్లెలూయా. అదండి. ఎంతమంది మీరు పారిపోతున్నారు? ఈ లోకం పాపంతో నింపబడిపోయి ఉంది. ఈ లోకం దేవుని కృపతో కూడా నింపబడింది. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప కూడా అపరిమితంగా అది ఉంటుంది. ఆమేన్. అది విస్తరిస్తుంది, కృప కూడా విస్తరిస్తుంది. పాపం విస్తరిస్తుంది, కృప కూడా విస్తరిస్తుంది. కృప కావాలి ప్రభు కోరుకున్న వారికి, నేను పరిశుద్ధంగా నేను మంచిగా బ్రతకాలనుకున్న వారికి కృప కలుగుతుంది. అందుకని నోవాహు కృప నొందినవాడు ఆ దినములలో. ఆమేన్. పరిశుద్ధంగా బ్రతుకుతున్నవాడు ఆ దినములలో. చాలామంది ఏమండి, దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళని పారిపోమని చెప్తున్నాడంటే మనం కూడా పారిపోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. మీరు ఇక్కడ ఉండొద్దు, సొదొమ గొమొర్రాలో ఉండొద్దు, పాపంతో నింపబడిపోయిందని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చేసారంట. ఆమేన్ చెప్పండి. అంతమంది గుంపు కూడా ఉంటే, అంతమంది జనంలో నుంచి ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 2-3 దూతలు, అంతమంది ఈ 4-5 ఎలా తీసుకొచ్చారు? ఆ దూతలు మామూలు దూతలు కాదు. ఆమేన్.
దేవుని మహాశక్తి కలిగిన వారు. ఆమేన్. అసలు యెహోవా దూత, దేవునికి స్తోత్రం చెప్పండి, యెహోవాతో ఇలాగ నేను అన్నటువంటి ఈ సందర్భంలోనే ఏమండి మనకి త్రిత్వం కనపడతా ఉంటుంది ఈ అధ్యాయాల్లో. దేవునికి స్తోత్రం. త్రియేక దేవుడుగా దేవుడు అబ్రహామును దర్శించినట్లుగా మనం ఆ యొక్క ఎండవేళ విందు సిద్ధపరిచినట్టు మనం చూస్తాం. అలాగనే లోతును కూడా వారు దర్శిస్తూ ఉన్నారు. ఆమేన్. అసలు దూతలో సైజు చాలా పెద్దది, చాలా పెద్దవారు వాళ్ళు. ఆమేన్. ఈ చర్చి కంటే హైట్ ఉంటారు. ఒక దూత 3 తాడి చెట్లంత హైట్ కూడా ఉండొచ్చు. 3 తాడి చెట్లంత హైట్ కూడా ఉండొచ్చు. చాలా పెద్ద దూతలండి అవి. ఆమేన్ చెప్పండి. చాలా పెద్దవి. ఒక్క దూతే 185,000 మందిని సైన్యాన్ని చంపినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒక్క దూత అండి. నేను అనుకుంటాను ఆ దూత మిఖాయేలేమో అనుకుంటాను. ఆమేన్ చెప్పండి. మిఖాయేలు దూత యుద్ధాలు చేసేదన్నమాట. ఒక్క దూతే తలుసుకుందంటే అసలు అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రోజు యుద్ధం చేసినా కానీ శబ్దాలు లేవండి. యుద్ధం చేస్తే ఎక్కడ శబ్దాలు వస్తాయి, కానీ ఆ దూత యుద్ధం చేస్తేనట ఎక్కడ శబ్దమే లేదు. తెల్లారేసరికి అందరూ కూడా శవాలైపోయి పడి ఉన్నారండి. ఆమేన్. ఎంతటి మహాత్యం కలిగినటువంటి శక్తి యేసయ్య శక్తి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఎలాంటి కార్యాలైనా చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. వీరిని బయటికి తీసుకొచ్చేసారండి. అంతమంది జనంలో ఉంచి గుంపు కూడా ఉన్నారండి. చిన్న పిల్లలు మొదలుకోనంట వృద్ధుల వరకు అందరూ కూడా వారితో పాపము చేయాలనే తలంపు కోరికతో వచ్చి ఉన్నారు అక్కడికి. వారి నుంచి కాపాడటానికి ఆ దూతలు వారిని బయటికి లాగి ఏమండి బయటికి తీసుకొచ్చేసారు. పారిపోమ్ము అంటున్నాడు. మీ మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పారిపోమ్ము, ఆ పర్వతానికి పారిపోమ్ము అని చెప్పగా లోతు ప్రభువా అలా కాదంటూ ఇయో చెబుతున్నాడు. నువ్వు పోవాల్సిందే అంటాడు ఆయన. ఆమె చెప్పండి, పారిపోవాలి. అసలు దేని నుంచి పారిపోవాలి? మనం పారిపోవలసిన విషయాలు ఉన్నాయి, పారిపోకూడనివి ఉన్నాయి. ఆమె చెప్పండి. భక్తుడు అంటాడు నాలాంటోడు పారిపోవచ్చునా? నాకెళ్ళి చూడండి అందరూ చెప్పండి. నా వంటివాడు పారిపోవచ్చునా? చేతకానోళ్ళు పారిపోతారు. ఆమె చెప్పండి. నువ్వు చేతకాని దానివి, చేతకానోడు కాదు, పారిపోయేవాడిగా ఉండకూడదు. ఆమె చెప్పండి. మరొక సందర్భంలో మరొక కోణంలో పారిపోయేవారుగా ఉండకూడదు అన్నది అదొక అంశం. ఆమె చెప్పండి. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నది పారిపోవలసిన విషయాలు. ఆమేన్. మనం వేటి నుంచి పారిపోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం అలా తిలకించి చూస్తే, తిరగేసి చూస్తే ఒక 5 విషయాలు ఈ రాత్రి మీతో మాట్లాడతాను. నెంబర్ 1, కల్దీల దేశంలో నుంచి పారిపోవాలి. కల్దీల దేశం లేక బ్రాకెట్లో బబులోను నుండి పారిపోవాలి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 8వ వచనం. బబులోను నుండి పారిపోవుడి, కల్దీల దేశములో నుండి బయలు వెల్లుడి. అలాగునే 51 అధ్యాయము 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం, అదే ఇర్మియా గ్రంథం 51:6. మీరు దాని దోషములో పడి నశింపకుండినట్లు బబులోను నుండి మీరు పారిపోండి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. ఆమేన్, ఆమేన్. దేని నుండి పారిపోవాలి? బబులోను నుండి అని చెప్పండి అందరూ. బబులోను లేకపోతే కల్దీయుల దేశము లేక బబులోను దేశము నుండి మనం పారిపోవాలి. ఆమేన్. బబులోను దేశం అనేది చెరలోకి వెళ్ళిన దేశం. అది
బానిసత్వానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది. ఆమేన్. మనము లోకములో నుండి మనం పారిపోవాలి. ఆమేన్ చెప్పండి. లోకంలోంచి పారిపోయి దేంట్లోకి రావాలి? యేసుక్రీస్తులోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. లోకములో నుండి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించాలి. లోకములో నుండి బయటకు రావాలి మనం. అదే పరిగెత్తడం అంటే. లోకంలో ఏముందయ్యా? లోకంలో ఏముంది? లోకంలో లోకం యొక్క మర్యాదలు, లోకంలో ఆచారాలు, లోకంలో అపవిత్రత, లోకంలో చెడు ఆకర్షణలు, లోకంలో అపవిత్రత మనల్ని నాశనం చేసేది, పాడు చేసేదంతా లోకంలోనే ఉంది. ఈ లోకంలో ఆమేన్ ఉందండి. కాబట్టి ఈ లోకంలో ఇంకా మూర్ఖత్వం ఉంది. ఏముంది? మూర్ఖత్వం ఉంది. లోకంలో ఏముంది? భయంకరమైనటువంటి పాపం ఏలుతుంది. సాతానుడు పరిపాలిస్తున్నాడు ఈ లోకాధికారిగా. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పాలి? ఈ లోకములో నుండి మనం కల్దీల దేశంలోని బబులో నుండి పారిపోవాలి. ఆమేన్. అంటే ఈ లోకానికి మనం వేరవ్వాలి అని అర్థం. ఆమేన్ చెప్పండి. ఏమవ్వాలి? బబులో నుండి మనం పారిపోవాలంటే లోకంలో నుండి మనం చెప్పాలి వేరవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడము అని మనకు తెలుసు. ఆమేన్. ఈ లోకంలో లోకాధికారి సాతానుడు అని మనకు తెలుసు. ఈ లోక స్నేహాల నుంచి మనం బయటికి రావాలి. ఆమేన్. దేని నుంచి? లోక స్నేహాలు, లోక ఆకర్షణల నుంచి బయటకు రావాలి, పారిపోవాలి. లోక మాలిన్యంలో నుండి కడగబడిన వారమై వేరు చేయబడాలి. ఆమేన్. ఇంకా నీకు లోకంతో పొత్తేంది? ఇంకా నీకు లోకంతో పొత్తేంది? లోకస్తులతో సంబంధాలేంటి? లోకస్తులతో స్నేహాలేంటి? చర్చికి రానోళ్ళతో నీవు తిరగటం ఏంది? వాళ్ళ అలవాట్లు నువ్వు చేయటం ఏంది? అలా చేసి దేవునికి శత్రువుగా మారటం ఎందుకు? అలా చేసి నరకానికి ఎందుకు పోతావు? ఆమేన్. జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్ అనండి అందరూ. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి చెప్పండి? చెప్పాలి. లోకములోంచి బయటకు రావాలి. దాన్నే పారిపోవటం అంటే. ఆమేన్ చెప్పండి. బబులో నుండి మనం పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అది ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతాయి అంట. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకంలో ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డాంబము తండ్రి వలన పొందినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకంలో దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం జరిగించే వారు నిరంతరము నిలుచు. అదండి, దేవుని చిత్తం చేసేవారు నిరంతరం నిలుస్తారు. ఆమె చెప్పండి. ఈ లోకము, దాని ఫ్యాషన్, దాని నటన అంతా గతించిపోతుంది. కాబట్టి ఈ లోకం మీద మనసు పెట్టుకొని లోకంలోనే బ్రతుకుదాం, లోకంలోనే ఎంజాయ్ చేద్దాం, లోకంలోనే జీవిద్దాంలే, మనం పరిశుద్ధంగా ఉండటం ఎందుకు, నీతిగా ఉండటం ఎందుకు అని చెప్పేసి అని అక్కడే నువ్వు ఉండాలనుకున్నావు అనుకో, సొదొమ కుమారులు నీ మీద అగ్ని పడితే జాగ్రత్త. సొదొమ కుమారు మీద అగ్ని వేసి దేవుడు కాల్చేశాడు. ఆమేన్. నువ్వు కూడా అలానే ఉన్నావంటే నువ్వు కూడా ఆ నాశనాన్ని, ఆ కీడును నువ్వు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. జాగ్రత్త పడాలి. ఆమేన్. సొదొమ గొమొర ప్రజల యొక్క పాపం బహు ఘోరమైందిగా, భారమైందిగా మార్చబడింది, బహు గొప్పదిగా ఉంది.
కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త పడదుము గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 2, యవనేచ్ఛల నుండి పారిపోము. రాసుకోండి, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. మళ్ళీ చదవండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఆమేన్. హల్లెలూయా. యవనేచ్ఛల నుండి పారిపోవాలట. చెప్పండి అందరూ. 1, దేని నుంచి పారిపోవాలి? బబులోను అనే లోకము నుండి పారిపోవాలి. 2, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవనేచ్ఛ, యవనంలో ప్రతి వారికి ఏం కలుగుతుంది? ఆశ అనండి. ఇచ్ఛ, యవనేచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక. యవనంలో ప్రతి వారికి కోరికలు అనేవి ఉంటాయి. ఆమేన్ చెప్పండి. అయితే ఆ కోరిక యేసయ్య మీదకి మలుచుకోవాలి. ఆమేన్ చెప్పండి. వివాహం అయ్యేంత వరకు యవనస్తులు ఎవరి మీద మలుచుకోవాలి ఆ కోరికని? యేసయ్య అంటూ పరిశుద్ధంగా జీవించడానికి వివాహ సమయం వరకు వాక్యమందును, ప్రార్థన యందును, పరిశుద్ధులతో సహవాసంలో, సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నప్పుడు శోధనలో, పాపంలో పడిపోకుండా ఉంటారు. ఆమె చెప్పండి. యవనస్తులారా వినండి. మీరు పాపంలో పడిపోకుండా మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినాలి, చదవాలి, ప్రార్థనలో గడపాలి. ఆమేన్. అప్పుడు పాపంలో పడిపోరు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు పెళ్లి కాకుండానే గర్భాలు వచ్చేస్తున్నాయి. ఎంత భయంకరం! అదొక శాపం. అది ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉంటున్నాయి. లోకంలో లవ్ అంటూ ప్రేమల్లో పడిపోయి లేనిపోయిన నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. చదువుకోండి అని చెప్పేసి హైదరాబాద్ పంపిస్తుంటే వాళ్ళు విచ్చలవిలిగా బ్రతకటం, జీవించడం చేస్తున్నారు. వీళ్ళేమో వేలు లక్షలు పోటీ ఖర్చు పెట్టి పంపిస్తున్నారు, చదివిస్తున్నారు. వాళ్ళేమో చేసే ఎంజాయ్లు చేస్తున్నారు. వీళ్ళేమో పట్టించుకోరు. ఏం చేస్తున్నాడని ఆ విషయాలు ఏమీ లేదు. వాళ్ళు చదువుతున్నారా, మనం పంపిస్తున్నామా, చేసామా, అంతే. ఏమి లేదండి. ఇంకా చాలామంది చూస్తున్నాం, లోకంలో జరుగుతలేదా సంభవాలు? అందంగా అబ్బాయి ఉన్నాడని, ఆ అమ్మాయి అందంగా ఉందని ఆ కోరిక కలిగి ఆ లవ్లో పడిపోయి ఆయనతో బయటికి వెళ్ళిపోయి అపవిత్రంలో పడిపోయి లేనిపోయిన అనర్థాలు తెచ్చుకొని తల్లిదండ్రులకి అవమానం తీసుకొచ్చి దేవుణ్ణి బాధ పెట్టే కార్యాలు, దేవునికి ఇసికించే కార్యాలు చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు. జాగ్రత్తగా ఉండండి యవనస్తులారా. యవనేచ్ఛల నుండి పారిపోండి, పాపము నుండి పారిపోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసేపు మీకు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు యేసేపు? తెలుసా? తెలిసిన వాళ్ళందరూ మంచిగా చేతులు పైకెత్తండి. యేసేపు మాకు తెలుసా అండి? ఆమేన్. ఎస్, కరెక్ట్. ఇప్పుడు చెప్పండి మరి, యేసేపు అన్నాను కదా, ఎందుకని యేసేపు గురించి ఎత్తాను? పారిపోయాడా? ఫరో భార్య, స్వతంత్రత ఉంది, పాపం చేయడానికి అక్కడ అవకాశం ఉంది. ఫరో లేడు ఇంట్లో, అవకాశం ఉంది, కానీ పాపము చేయలేదు. ఆమె చెప్పండి.
నీ భర్త ఇంట్లో లేని సమయంలో, నీ భార్య ఇంట్లో లేని సమయంలో నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నారా? ఏమన్నా వస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. పరిశుద్ధంగా బ్రతకండి. పాపానికి దూరంగా పాపము చేయమని ప్రేరేపించిందంట పరో భార్య. కానీ నేను పాపం చేయనంటే ఏమండి, ఆఖరికి తన వస్త్రం లాగినా సరే చినిగిపోయినా పర్లేదంటూ పరిగెత్తాడు. ఆమేన్. దేని నుండి పరిగెత్తాడు? పాపము నుండి పరిగెత్తాడు. అదే యవనేచ్ఛల నుండి పారిపోవటం అంటే పాపమునకు దూరంగా పారిపోవటం అని అర్థం. అందుకని మరొక చోట అంటాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటాడు. ఆమేన్. కొరింథీ పత్రికలో జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు. ఇక్కడేమన్నాడు? యవనేచ్ఛల నుండి పారిపోండి అని. అది ఇది సేమ్ ఒకటే. ఆమేన్ చెప్పండి. యేసేపు పారిపోయాడు. పరిశుద్ధంగా మళ్ళీ మనం జీవించడం కొరకు ఏమండి ఈ లోకంలో మళ్ళీ మనం జీవించాలి. ఆమేన్. మనం ప్రయత్నం చేయాలి, పారిపోవాలి. యవనేచ్ఛల కోరికలు ఉంటాయి. వాటిని యేసుక్రీస్తు యొక్క వాక్యము చేత, ప్రార్థన శక్తి చేత, వాటిని పరిశుద్ధాత్మ చేత ఆ శరీర కార్యాలని చంపాలి. ఆమేన్. ఆత్మ చేత శరీర కార్యాలని చంపమన్నాడా దేవుడు కోరికల్ని? గలతీ పత్రిక తెరవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. అది చదవండి. ఇంకొక వాక్యం చూపిస్తాను, చదవండి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కంటిన్యూ చేయండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించిన. ఎప్పుడు విరోధమేనండి. ఆత్మకి శరీరంకి పడదు. శరీరమేమో వేరే ఆశలు, లోకం కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆత్మేమో అలా ఉండదు. అందుకని ఆత్మ చేత శరీర కార్యాలు చంపారు. రోమపత్రిక 8, రోమపత్రిక కూడా చూడండి, ఎక్కడ కూడా మాట్లాడతాడు శరీరము ఆత్మ గురించే ఇక్కడ మాట్లాడుతాడు. ఈ అధ్యాయం కూడా 13-19 వచ్చిన 13-14 వచ్చిన 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 13-14 వచ్చినాలు. పిల్లలు ఏడిస్తే ఎత్తుకోండి, బయటకల్లా తీసుకెళ్ళండి, వెనక్కి జాగ్రత్తగా వాక్యం వినండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు యుద్ధరు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించుదురు. హల్లెలూయా. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలట? చెప్పాలి అందరూ. చంపాలి. మళ్ళీ గలతీ పత్రిక 5వ అధ్యాయం ఉందే, దాంట్లోకి ఇప్పుడు ఒకసారి వస్తారా? వచ్చారా? ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి వచ్చారు అందరూ? 5వ అధ్యాయంలో మీరేం చేస్తారు? 23-24 చదవండి. ఇట్టి వాటికి ఇట్టి వాటికంటే ఎట్టి వాటికి అని మనం చూడాలి. ఇట్టి వాటికంటే ఎట్టి వాటికి 19వ వచనం ఇప్పుడు చదవాలి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు. ఏమంటే విమతములు అంట అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆమె చూడండి. ఇట్టి వాటిని ఇప్పుడు చదివామే. ఇట్టి వాటిని చేసేవారు పరలోక రాజ్యం కూడా ఉండదు వాళ్ళకి. ఆమె చెప్పండి. ఏముండకూడదు మనలో? జారత్వం ఉండకూడదట. ఆమె జారత్వం ఉండకూడదు. ఈ జారత్వం ఉన్న వాళ్ళు కుక్కలాగా పందిలాగా తిరుగుతుంటారండి. వాళ్ళు మనుషులాగా తిరగరు. చెప్పండి ఎలాగా? కుక్క, పంది అని చెప్పుకోవచ్చు.
ఈ జారత్వం అనేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళని వేశ్యలు అంటారు. వారినే వేశ్యలు అంటారు. వాళ్ళు ఎప్పుడు లెగిసిన కాంచి రోడ్లే సెంటర్లో ఉంటారు, తిరుగుతుంటారు. అమ్మో, ఆ జాబితాలోకి ఎవరు పోకూడదు. ఆమేన్. ఆ తర్వాత అపవిత్ర కార్యాలు భయంకరంగా ఉన్న లోకంలో పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇక్కడ బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతుంది. అది అపవిత్రత అండి. అపవిత్రత ఏంటి? అపవిత్రత మాటల ద్వారా అపవిత్రత, మన క్రియల ద్వారా అపవిత్రత, మన నడకడ ద్వారా అపవిత్రత, ప్రతి విధమైన అపవిత్రత శరీర కార్యాలకు సూచనగా ఉన్నాయి. తర్వాత అండి కామకత్వం అండి. కోరికలు మించిపోయి కామానికి ప్రేరేపించబడి వాళ్ళు విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమండి, శరీర కార్యాలు అదొకటి. విగ్రహారాధన ఏమండి. తర్వాత అభిచారములు, ద్వేషాలతో ఉంటారండి. కలహాలు, గొడవలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. ఏందండి ఇవన్నీ? ఏందండి ఈ గొడవలు, అసమాధానాలు, ఏమంటే కలహాలు ఇవన్నీ కలిగి ఉంటే సైతాను బాగా వాళ్ళని వెళ్తాడు. ఆమె చెప్పండి. ఇంట్లో భార్య భర్తలు గొడవాడుకుంటే ఎవరు గెలుస్తారు? మీరు గెలిచినట్టున్నారు. మన చెప్పా కదా మీకు, భార్య భర్తలు ఇద్దరు గొడవాడుకుంటే ఎవరు గెలుస్తారు? కొంతమంది భార్య గెలిచిద్ది అంటున్నారు. ఇద్దరు గొడవాడుకుంటే సైతానే గెలుస్తాడు. ఆమేన్. మనం మీకు చెప్పా, విన్నారు కదా. ఎవరు గెలుస్తారమ్మా? సైతాన్ని గెలుస్తాడు. మరి సైతాన్ని గెలిపిస్తారా ఇద్దరు కలిసి? కలహాలు ఉంటాయా? కుటుంబాల్లో కలహాలు, గొడవలకు అన్నిటికీ తావు మనం ఇవ్వకుండా జాగ్రత్త పడాలట. ఆమె చెప్పండి. కలహాలు, ఇంకేందంటే అక్కడ కక్షలు. అబ్బో, కక్షలు అండి. ఏం కక్షలు పెట్టుకుంటారు కొంతమంది. నీ సంగతి చూస్తారా, తర్వాత చూస్తారా. ఈ మాల తీసేసిన తర్వాత ఏందయ్యి నల్లరాశి వేస్తారు కదండి. నల్లరాశి 40 రోజులు అయిపోద్ది కదా. ఈ దిష్టలో అయిపోయిన తర్వాత చెబుతారా నీ సంగతి. వాడు కక్షకి పగబట్టి ఏదో కక్షలా చేస్తుంటాడు. ఆఖరి క్రైస్తవులు కూడా అలా చేస్తున్నారండి. క్రైస్తవులు అలా చేస్తున్నారు. నేను చర్చిలో ఉన్న బతికిపోయావరా, నేను దేవుల్లోకి వచ్చారా బతికిపోయేవారా, నేను మరలా పాత విలన్ వచ్చాడు అనుకో నాలోకి. ఎవరంట? పాత విలన్ వస్తే నువ్వు మామూలుగా ఉండదు నీకు. ఆమె ఎప్పటికీ మనం అనకూడదండి. మనం యేసులోకి వచ్చిన తర్వాత మరలా పాత స్టోరీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. ఆమేన్. తప్పుంటే మనం మంచిగా మాట్లాడవచ్చు. తప్పుంటే ఇతరులు ఎవరైనా లోపంతో ఉంటే మన మీద కావాలని మాట్లాడితే చెప్పండి, తప్పకుండా నోరు తెరిచి మాట్లాడాలి. అక్కడ సైలెంట్గా మనం ఉండవసరం లేదు. తప్పు వారిలో తప్పుంటే వ్యతిరేకంగా మాట్లాడితే తప్పేం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కక్షలు ఉంటున్నాయి. ఇవన్నీ ఏమండి యవనేచ్ఛలకు సంబంధించి శరీర కార్యాలకు సంబంధించిన వాటన్నిటికీ మనం దూరంగా పారిపోవాలి. ఆమెను చెప్పండి. అది యవనేచ్ఛలు లేక ఈ శరీర కార్యాల నుంచి దూరంగా పారిపోవాలి. ఫస్ట్ది బబులోననే లోకము నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఆమేన్. లోక ఆకర్షణలకి లొంగిపోకూడదు. లోక మర్యాదలకి లోక ఆచారాలకి లోక పద్ధతులకు సరే అని చేసేయకూడదు.
వేరై జీవించాలి అని నేర్చుకున్నాం. రెండవది వేటి నుంచి పారిపోవాలి? శరీరేచ్ఛల నుంచి, యవనేచ్ఛల నుండి, లేక బ్రాకెట్లో శరీరేచ్ఛల నుండి, శరీర కోరికల నుంచి దూరంగా పారిపోవాలి. కింద మీరు క్రీస్తు యేసు సంబంధులు అంటాడు కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధ దురాశలను అటు వాటిని సిలువేసేస్తారట. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అది క్రీస్తు యేసు సంబంధులం అయితే మనం శరీరమును, దాని ఇచ్చలు, దాని కోరికలన్నింటినీ కూడా, అదే యవనేచ్ఛలు, శరీరేచ్ఛ ఇక్కడ అన్నాడు, అక్కడేమో యవనేచ్ఛ అన్నాడు, సేమ్ ఒకటే. కాబట్టి వాటిని ఏం చేయాలట? సిలువ వేసేయాలి మనం. ఆమేన్, సిలువ వేసేయాలి, సిలువ వేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, మూడోది, మోయాబు నుండి పారిపోవాలి అని రాసుకోండి. మోయాబు నుండి పారిపోవాలి, మోయాబు నుండి పారిపోవాలి. మోయాబు, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యంలోని అరోహ వృక్ష బలముడు. ఇది మోయాబును గురించి చెబుతున్న మాటలు. ఆమేన్. 48వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, పారిపోండి, మీ ప్రాణములు దక్కించుకొనుడి. ఆమేన్. 4వ వచనం కూడా చదవండి. మోయాబు రాజ్యము లయమైపోయేను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. కంటిన్యూ చేయండి. ఘోరనయము దిగుదలలో పరాజీతుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు నూరీకు ఏడ్చుచున్నారు, ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. ఆమేన్. పారిపోండి, మోయాబు నుండి మనం పారిపోవాలి, మోయాబీలో నుండి పారిపోవాలి. ఆమేన్ చెప్పండి. మోయాబు నుండి పారిపోవాలి, మోయాబీలలో నుండి మనం పారిపోవాలి. ఏంటి ఆ మోయాబు? ఎవరా మోయాబు? లోతుకు పుట్టిన సంతానం, లోతు కుమార్తెల ద్వారా లోతుకు పుట్టిన సంతానం మోయాబు. అది అక్రమ సంతానం అంటారు. మోయాబు అంటే ఇప్పుడు అర్థం బ్రాకెట్లో ఏం రాసుకోవాలి మీరు? అక్రమము నుండి పారిపోవాలి అని రాసుకోండి. దేని నుండి పారిపోవాలి? ఇప్పుడు మోయాబు నుండి పారిపోవాలంటే అక్రమ కార్యాల నుండి పారిపోవాలి. ఏంటి అక్రమ కార్యం అంటే? క్రమం లేకపోవటమే. చెప్పండి, అక్రమం. చెప్పాలి అందరూ. క్రమం లేకపోవటమే అక్రమం. అందుకనే నీ నామం పేరట ప్రభువా మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామం పేరట ప్రభువా మేము ప్రవచించలేదా? ప్రభువా నీ పేర మేము జీవించలేదా? అలా చేయలేదా? నీ పేర మేము అనేకమైనవి ఇవ్వలేదా? అనేకమైనవి చేయలేదా? నీకు తెలీదా మేము ఎవరో ప్రభు అంట? ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలీదే. మత్తయి సువార్త 7వ అధ్యాయమేనండి, ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. తీసారండి? చదవండి. 22వ వచనం, 7:22 మత్తయి సువార్త. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా, నేను మిమ్మును ఎన్నడను ఎరగను. ఓ అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేయువారులారా అంట? చెప్పండి. అంటే వారికి ఏమి లేదు,
స్వస్థతలు చేస్తున్నారట, ప్రవచనాలు చదువుతున్నారట. కానీ అది ఎలా ఉందంటండి, ఒక క్రమమైన రీతిలో ఉన్నాయా? లేదు. ప్రభు నీ నామ అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, అది చేయలేదా, ఇది మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎందుకు మీకు తెలియపోవటం ఎందుకు ప్రభు? నీ నామంలోనే కదా దెయ్యాలు, నీ నామంలోనే కదా మేము ప్రవచనాలు ప్రవచించాం. ఏందంట? ప్రవచనాలు ప్రవచించాం. ఈ రోజుల్లో ప్రవచించేస్తున్నారు, దొంగ ప్రవచనాలు ప్రవచించేస్తున్నారు. నేను ప్రవచనాలు నమ్ముతా, కానీ నిజం చెప్పే ప్రవచనాలు ఉన్నాయి, చెప్పాలి. నిజముగాని ప్రవచనాలు ఉన్నాయండి. కొంతమంది కొన్ని ప్రవచనాలు నమ్మేసి అన్నీ విడిచిపెట్టేసి కొంతమంది పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆమె అమ్మో, ప్రవచనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజుల్లో ఏ ప్రవచనం పడితే ఆ ప్రవచనం, ఏ సేవకుని పడితే ఆ సేవకుని నమ్మటానికి లేదో. ఒక అతనంట, ఒక ఆమె ప్రవచించిందట, నేను స్వదేశంలో స్వజనుల మధ్య వాడుకుంటాను అనిందట. ఆయనేమో మొత్తం అది ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడంట. ఏమీ లేదు అక్కడ, శూన్యమండి. ప్రవచనాలు నమ్మేసి వెళ్ళిపోతే అంతా నష్టమే. అది సేవకుడే కానీ విశ్వాసే కానీ. ఈ రోజులో ఏ ప్రవచనాలు పడితే ఆ ప్రవచనాలు నమ్మకూడదు, మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా గమనించండి, క్రమం కలిగిన జీవితం ఈ లోకంలో మనం జీవించినప్పుడే మోయాబు నుండి పారిపోవుట. ఆమె చెప్పండి, ఏ జీవితం? సంఘం ఒక క్రమమైన జీవితం జీవించాలి. ఆమె చెప్పండి. నేను వచ్చేసరికి మీరందరూ ఎలా ఉండాలి చెప్పండి? సన్నిధిలోకి వచ్చేసి పాటలు పాడతా, దేవుని స్తుతిస్తా, దేవుని ఆరాధిస్తా ఉండాలి. ఆమేన్. మరి మీరు ఏం చేస్తున్నారు? కొంతమంది తీరుబడిగా వస్తున్నారు, సమయానికి రావద్దా అండి? ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏమి లేదులేండి, ప్రతిసారి లేటుగా వస్తే ఏందండి? ఏదన్నా తప్పనిసరి ఏదైనా ఒక్కోసారి లేట్ అయితే అది ఓకే. ప్రతిసారి నువ్వు లేటుగా వస్తున్నావు అంటే నీకు సమయం తెలీదా? చెప్పాలి, నేను అందరితో చెబుతున్నా. అందరూ లైన్గా కూర్చోండి అని అన్నాడు. యేసయ్యకి ఏం అవసరం చెప్పాలి? దాన్ని ఏమంటారు బ్రాకెట్లో? క్రమం అంటారు. లైన్గా పంక్తులు తీరు కూర్చోండి అన్నాడు. ఎలా పడితే అలా కూర్చోండి అనొచ్చుగా. ఏమన్నాడు అంటే యేసయ్యకి ఒక క్రమం అవసరం అని. సంఘాన్ని ఏమన్నాడు యేసయ్య? దేనికి పోల్చాడు? ప్యూహిత, సైన్య, సమ, భీకర రూపిణి అగు ఈమె ఎవరు అని అన్నాడు పరమగీతంలో. అంటే సైన్యానికి సంఘాన్ని పోల్చాడు. సైన్యం ఎలా ఉంటుంది? ఒక సైన్యం ఎలా ఉంటుంది? ఒక సైన్యం, ఒక మిలిటరీ సైన్యం మీకు తెలుసు కదండి. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే ఒకేసారి అంతా ఏమండి ఎగుడు దిగుడు చేస్తే కుదరదు. ఒక సైన్యానికి దేవుడు మనల్ని పోల్చాడు. ఆమేన్. లైన్గా పంక్తులు తీరి. దేవుని సంఘంలో ఒక క్రమం అవసరం. ఆమేన్. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలా? కళ్ళు తెరిచి ఉంటారండి కొంతమంది. ప్రార్థన అంటే సన్నిధిలో వచ్చి కూర్చోవాలా? కూర్చోరండి, అటు ఇటు తిరుగుతుంటారు. ఎప్పుడు? ప్రార్థన చేసేద్దాం. వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు ఏదైనా గోల్ చేశారా? వెంటనే ఏం చేయాలి? ఏయ్ నోరు మీరు అనాలి. ఆమె చెప్పండి. వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా తీసుకొచ్చుకోవాలి. ఆమేన్. బిస్కెట్ ముక్కలో ఏ ఒకటి తీసుకొచ్చుకొని వాళ్ళకన్నీ సిద్ధపరచుకోవాలి. ఆమేన్. వాళ్ళ తెచ్చి మీరు తినేస్తున్నారా? ముసుగు ఇలా వేసేసుకొని తినేస్తారా మీరు? వాళ్ళు తెచ్చి మీరు వాళ్ళకి లేకుండా చేస్తున్నారా? అమ్మో, జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల విషయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అరవరండి, పిల్లల్ని అరవరు. ఏయ్ నోరు మీరా
అని అనరు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని గోల్ చేస్తుంటే పిల్లల్ని అరవరు. ఏదైనా సీరియల్ కానీ ఏదన్నా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏదైనా శబ్దం చేశారనుకో ఏమంటా, మంచి సీన్ వస్తుంటే రుత్తావేరా పిచ్చాడు అని ఒకటి గట్టిగా వేస్తావు. మరి వాక్యమైనప్పుడు అంతలేదా నీకు? ఏమే లోకల్ వాళ్ళండి ఏదన్నా జరుగుతున్నప్పుడు శబ్దాలు జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మంచి సీన్ వస్తుందరా, మంచి విషయం ఎదురు జరుగుతుంది, అక్కడ మంచి విషయం జరుగుతుంది, వీళ్ళంటే వాళ్ళు గోల్ చేస్తావారా నువ్వు అని చెప్పేసరి వాళ్ళని అడుగుతారు. కూర్చోరా. వాక్యం చెప్పేటప్పుడు కూడా అంత మనం వాళ్ళు లోకస్తులు ఏ విధంగా ఒక స్టోరీ ఒక సంబంధించిన సీరియల్ లేకపోతే ఒక మూవీ చూసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో దేవుని సన్నిధిలో మనం కూడా అంత మెలకుగా అంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని స్వరానికి దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. అంటే దానికి ఇచ్చినంత వాళ్ళు దానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని దానికి ఇచ్చేంత ప్రాధాన్యత మనం దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఆమె చెప్పండి. దానికంటే ఎక్కువగా మనం ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. యేసయ్య మాట చాలా విలువైంది. ఆమేన్. ఒక క్రమమైన జీవితం. మోయాబును మనం విడిచి పారిపోవాలి. ఆమె చెప్పండి. మోయాబులో ఉండకూడదు. ఆ అక్రమాన్ని ఏం చేయాలి చెప్పాలి, విడిచి పారిపోవాలి మనం. హల్లెలూయా. అక్రమాన్ని విడిచిపెట్టి మనం దూరంగా పారిపోవాలి. అక్రమాన్ని విడిచి దూరంగా పారిపోవటం అంటే క్రమంలోనికి రావాలి పరిగెత్తుకుంటా. హల్లెలూయా. అక్రమంలో నుండి క్రమంలోకి పరిగెత్తు. శరీర కార్యాల నుండి ఆత్మ కార్యాల్లోనికి రావాలి. లోకములో నుండి దేవునిలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటిలో మనం క్రమంగా ఉండాలి. ఆఖరికి దేవునికి ఇచ్చిన సంపాదనలో క్రమంగా దేవునికి దశమ భాగం తీస్తుండాలి. నువ్వు వాడేసేయకూడదు, తినేసేయకూడదు, వాడుకోకూడదు. మొదటివి శ్రేష్ఠార్పలు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. ప్రథమ ఫలాలు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. ఆమేన్. నీ పంటలో ధాన్యమే కానీ కూరగాయలే కానీ మొదటివి ప్రథమ ఫలాలు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఉప్పులో నుండి కారం మొదలుకొని చింతపండు మొదలుకొని సకలము ప్రథమ ఫలాలు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నిట్లో మనం తీయాలి. జీలకర్రలో కూడా తీయాలి దేవునికి ఆఖరికి దశమ భాగము. అది దేవుని యొక్క నియమము. ప్రైజ్ ది లార్డ్. అది క్రమం, అదొక క్రమం ప్రభువు నియమించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత అండి 4వ విషయం మీతో మాట్లాడుతున్నాను. నేను ముగించబోతున్నాను చివరి మాటలు. ఇంకొక విషయం చెప్తాను. ఇది 4వ విషయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. అసలు గట్టిగా సోదరం చెప్పండి. మళ్ళీ చదవండి అయ్యా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. 11వ వచనం కూడా దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్న దగ్గర ఏముంది? ఒక నెంబర్ వేసింది చూడండి అక్కడ కింద పుట్టినోట్ల కింద ఏమి ఇచ్చాడు? పారిపోము. ఆమేన్. దైవజనుడా అని ఉన్న దగ్గర మీ పేర్లు పెట్టండి. నీ పేరు పెట్టి చదువు అయ్యా. ఏంటిని విడిచి పారిపోవాలి? ఇప్పుడు 10వ వచనం ఇప్పుడు చదువు. ఇప్పుడు దేని విడిచి పారిపోవాలి? ధనాపేక్ష నుండి మనం పారిపోవాలి. ఆమేన్. దేని నుంచి పారిపోవాలి? ధనాపేక్ష నుండి మనం పారిపోవాలి.
విడిచి పారిపోము. ధనాపేక్షను విడిచి ధనాపేక్షను అక్కడే విడిచి పారిపో. అక్కడ ఉండొద్దు, ధనాపేక్ష దగ్గర ఉండొద్దు, దాన్ని విడిచి పారిపో. ధనాపేక్షను విడిచి మనం పారిపోయేవారుగా ఉండాలి. ఆమె చెప్పండి. ధనం విడిచి అంటలా, ఏం విడిచి? ధనాపేక్షను విడిచి. అర్థమైంది అన్నమాట. ఏం విడిచి? ధనం విడిచి కాదు. ఏం విడిచండి? ధనాపేక్షను విడిచి మనం పారిపోవాలి. హల్లెలూయా. ధనవంతులు పరలోక రాజ్యం వెళ్తారు, కానీ గూని అక్కడే ఉంది. మరి గానిలోనే గూనుంది. ధనవంతులు పరలోకం వెళ్తారు, కానీ ధనాపేక్ష కలిగిన వారు వెళ్ళరు. ఆమేన్. పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభం. కాబట్టి మనం ధనాపేక్షను విడిచి పారిపోదుము గాక. ఆ ధనాపేక్షను విడిచి మనం పారిపోకపోతే అది మనల్ని పాడు చేసిద్ది. ధనాపేక్షను విడిచి పారిపోకుండా దాంట్లో ధనాపేక్షల్లో పడిపోయిన వారు, ధనాపేక్ష మోసంలో చిక్కుకున్న వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. మీకు గడిచిన వారం నేను చెప్పాను, చాలామందిని చెప్పాను. ఆమేన్. మనిషిని చెదరగొట్టేది, మనిషిని పాడు చేసేది ఒక కొమ్ము, అది ధనాపేక్ష అని కూడా చెప్పాను మీకు. ఆమేన్. పోయిన ఆదివారం మీతో మాట్లాడటం జరిగింది. 4 కొమ్ములు ఉన్నాయి. మనిషిని చెదరగొట్టే కొమ్ములు ఎన్నున్నాయి? 4 కొమ్ములు. వాటిల్లో మనుషుల్ని చెదరగొట్టేది ధనాపేక్షే. ధనం మీద ఆపేక్ష మనల్ని ఏం చేస్తుంది? చెదరగొట్టి పాడు చేసేలా చేస్తుంది. కాబట్టి మనం ధనాపేక్షను విడిచి పారిపోదుముగాక. ఆ బెలాము ధనాపేక్షలోనే పడిపోయి ప్రాణాన్ని విడిచాడు. ఆ ఇస్కరియోతు యూదా ధనాపేక్షలో పడిపోయి ప్రాణాన్ని విడిచాడు. ఎవరండి ఆయన? గెహాజీ ధనాపేక్షలో పడిపోయి నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం కుటుంబంతో తెచ్చుకొని చచ్చిపోయాడు. ఆ ఆఖాను కూడా ఆఖరికి ధనాపేక్ష వెండి బంగారాలు ఆశించి ఏమయ్యాడండి? రాళ్లతో రోవబడి చనిపోయాడు. ఇలా ఎందరో. ఏమండి, మనం ఆ ధనాపేక్షలో పడిపోకుండా ఆదివారం కూడా చెప్పండి, వ్యాపారం అంటూ, ఆదివారం కూడా ఉద్యోగం అంటూ మనం పరుగులెత్తకుండా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తూ మనం ఉంటే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఒకవేళ మనం ఆ రోజు ఏదో సంపాదిద్దామని చెప్పేసని ప్రయత్నం చేసి వెళ్ళామనుకోండి, ఆ డబ్బు మాత్రం రూపాయి కూడా మిగలదు. ఆమేన్. రూపాయి చెప్పండి, రూపాయి కూడా మిగలదు. ఇంకా ఎగస్తానే నువ్వు పెట్టాల్సి వచ్చింది. మరి రివర్స్. హాస్పిటల్కి పోతావో మరి దేనికి పోతావో నాకైతే తెలియదు. అది శాపం అన్నమాట. ఆదివారం రోజు సన్నిధి విడిచి చెప్పండి సన్నిధి విడిచి నువ్వు పనికి వెళ్ళినా లేక ఇంటి దగ్గర ఉన్నా, ఆ దినాను దేవుని సన్నిధిలో గడపకపోతే అది నీకు శాపము, శాపగ్రస్తము. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆ దినాన్ని పనులన్నీ విడిచి ఆయన సన్నిధిలో ఆరాధిస్తారో ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచి నెంబర్ 2 ఆశీర్వదించను. ఉందా? నిర్గమకాండం 20 అధ్యాయాలు మీరు చదువుకున్నారు ఎప్పుడన్నా? అక్కడ ఉంటుంది. మరి అక్కడ ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించను. మరి ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఏం తెచ్చుకుంటున్నావు? శాపం తెచ్చుకుంటున్నావు. నువ్వు సన్నిధికి ఆ రోజు రాకపోతే. నిర్గమకాండం 20 అధ్యాయం తీయండి. నిర్గమకాండం 20. పదకొండవ వచనం. నెంబర్ 1 ఆశీర్వాదము, 2 సెకండ్ ఏమండి పరిశుద్ధపరిచను. 2 ఆశీర్వాదాలు.
ఆశీర్వాదం ఆ రోజు నువ్వు పొందుకుంటావు, నువ్వు కూడా పరిశుద్ధపరచబడతావు దేవుని సన్నిధిలో గడిపితే. హల్లెలూయా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ధనాపేక్షలో పడిపోయి ధనాపేక్షకి మనం అంతే అక్కడే ఉండిపోకూడదట. అక్కడి నుంచి ఏం చేయాలంటే ధనాపేక్ష నుండి మనం పారిపోవాలి. చివరిగా ఫైనల్గా రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. 1 కొరింథీ 10:14 విగ్రహారాధన నుంచి మనం దూరంగా పారిపోవాలంటాడు అక్కడ. ఆఖరి మాట 10వ అధ్యాయము 14 వచనం చూడండి. 1 కొరింథీ 10:14. ఆమేన్. చాలండి. ఇప్పుడు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే ఏంటి విగ్రహం అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే అండి, దేవుని కంటే దేనికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది కూడా నీకు చెప్పాలి. విగ్రహమే, విగ్రహారాధనే. చెప్పండి, మరలా చెబుతున్నాను. విగ్రహారాధనకు దూరంగా మనం పారిపోవాలట. అంటే దేవుని కంటే మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా అది కూడా మనం ఏం చేస్తున్నట్టు, విగ్రహారాధన చేస్తున్నట్టు. ఎక్కడ చేసాం ప్రభు విగ్రహారాధన? మేము బొమ్మ పెట్టుకొని పూజించలేదుగా ప్రభు, బొట్లు పెట్టలేదుగా నాయన, పసుపు రాసుకోలేదు. ఏం అవసరంలా. దేవుని కంటే నువ్వు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చిన, ఆఖరికి సెల్ ఫోన్కి ఆఖరికి ఎక్కువ సమయం ప్రాధాన్యత ఇచ్చిన, చెప్పండి, అది కూడా విగ్రహారాధనే. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాధాన్యత. దేనికంటే ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో మనం తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదట దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత అండి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత సేవకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. ఫస్ట్ దేవునికి, ఆ తర్వాత కుటుంబానికి. చెప్పండి, కుటుంబానికి తర్వాత సేవకు. కుటుంబాన్ని సరిగా చూసుకోకుండా నువ్వు ఏ సేవ చేస్తావయ్యా? ముందు రెండోది కుటుంబం, ఫస్ట్ దేవుడు. ఆమె చెప్పండి. మొట్టమొదట దేవుడు, 2 కుటుంబం, 3 సేవ. నీ కుటుంబాన్ని క్రమంలో ఉంచుకుంటూ తర్వాత సేవ చేయాలి మనందరం. ఆమె చెప్పండి. ఇక్కడ మీరందరూ ఏం చేయాలి? సేవ చేయాలి. మిమ్మల్ని ఎందుకు దేవుడు కుటుంబాలుగా చేశాడు తెలుసా? దేవుని సేవ, దేవుని పని చేయటానికి. ఆమె చెప్పండి. మనందరం కలిసి దేవుని పని చేయాలి. హల్లెలూయా. మీరు కదండి మేము ఎలా చేస్తామండి సేవ అని అనుకుంటున్నారా? దేవుడు మమ్మల్ని ప్రత్యేకించి సేవ కొరకు నియమించాడు. దాంతోపాటు మీరు దేవుని పని చేయు సేవకుల్లో పాలిభాగస్తులుగా మీరు కూడా దేవుని యొక్క పనిలో సహకారులుగా ఉంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. అది దేవుని సేవకులతో సేవ చేసినంత భాగ్యం. ఆమె చెప్పండి. అది దేవుని సేవకులకి సహకారంగా ఉండి పరిచర్యలో పాలు పొందుట, అది దేవుని సేవ చేసినంత భాగ్యం. హల్లెలూయా. మేము ఎంత చేసాం, మీరంత చేసినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని కంటే ఎక్కువగా దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. అలా చేస్తే అది ఒక విగ్రహమే. వాటికి మనం ఏం చేయాలట? దూరంగా పారిపోవాలట. దేవుని కంటే ఎక్కువ మనం వేటికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటామండి. ఇంకా డబ్బుకు కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూనే ఉంటాం. డబ్బే కొంతమందికి విగ్రహం అయిపోద్ది. రెండోది సెల్ ఫోన్కి చాలామంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సెల్ ఫోనే ఒక విగ్రహం అయిపోద్ది. తర్వాత అండి ఇంకా దేవుని కంటే ఎక్కువగా మనం ఇంకా వేటికి ప్రాధాన్యత ఇస్తుంటారు మనుషులు? నువ్వు బాగా ప్రేమించే అన్ని కూడా దేవుని కొరకు వదులుకోగలగాలి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడండి? నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, నీ కుమారుడు ఉన్నాడే, నీ కుమారుని కూడా నాకు బలి చేయాలన్నాడు. ఆమె చెప్పండి.
మనం బాగా దేన్ని ఇష్టపడుతున్నామో, బాగా ప్రేమిస్తున్నామో, మనకి ఏది విగ్రహం అయిపోతుందో అది కూడా దేవుడి కోసం వదులుకోగలిగితేనే అది తెగింపు, దేవుణ్ణి మహిమపరిచే జీవితం. హల్లెలూయా. ఇంకా అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా ఒక మాటలో ఇంకొకరిని జ్ఞాపం చేస్తాను. ఆయన ఎవరండి? యెఫ్తా. తెలుసు కదా యెఫ్తా. నాకు ఎదురుగా ఎవరు ఎదురుపడినో యుద్ధం చేసి వస్తుండగా వారిని కూడా నేను దహన బలిగా ఇచ్చేస్తానండి. ఆఖరికి వాళ్ళ అమ్మాయి ఎదురుపడితే ఆ అమ్మాయిని కూడా దహన బలిగా దేవుడికి సమర్పించాడండి. హల్లెలూయా. చూసారా? దహన బలిగా సమర్పించడం అంటే 2 కాళ్ళు నరికేయాలి, తలకాయ నరికేయాలి, ముక్కలు చేసేయాలి. ఆమేన్. నాకు ఏది ఎదురు పడితే అది ఎత్తానన్నాడు. మరి అలాగనే చేశాడంటారా? నరుని బలి దేవుడు కోరడు అన్న విషయం మనం గమనించాలి. ఆమేన్. అంటే తన కుమార్తెని దేవుడి కొరకు, సియోను కొరకు, ప్రతిష్ఠ కొరకు ప్రత్యేకించాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పారిపోవాలి. ఆమేన్. పారిపోవాలి. వేటి నుంచి పారిపోవాలి చెప్పాలి. మొట్టమొదటిది బబులోను అనే లోకము నుంచి పారిపోవాలి. నెంబర్ 2 శరీరేచ్ఛలు, యవనేచ్ఛల నుంచి మనం, వాటి బ్రాకెట్లో శరీర కార్యాల నుంచి మనం పారిపోవాలి. నెంబర్ 3 దేని నుండి? మోయాబు నుండి. అంటే అక్రమ నడవడి జీవితము నుండి మనం క్రమమైన నడవడిలోనికి మనం నడిపించబడాలి, లేక పారిపోవాలి. నెంబర్ 4 ధనాపేక్ష నుండి మనం పారిపోవాలి. నెంబర్ 5 విగ్రహారాధన నుండి మనం పారిపోవాలి, దూరంగా పారిపోవాలి. కాబట్టి ఇలాగ మనం దూరంగా పారిపోదాం. ఏమండి? దేవునికి అయిష్టమైన కార్యాలు ఇవి మనలో ఏమున్నాను అవన్నీ తీసేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభు ఇచ్చిన మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ప్రభు మనందరినీ ప్రభు శరీరము రక్తముకై బలారాధనకై సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు స్తోత్రం తండ్రి.